వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు ఎక్కువే. ఆయనంటే అభిమానం చూపించే విధానాల్లో చాలానే ఉంటాయి. పుట్టినరోజులు వచ్చినాయంటే ఇప్పుడు మొన్న గోదావరి జిల్లాలో రాజమండ్రి గోదావరి దగ్గర ఒక పెద్ద భారీ కటౌట్ ఓపెన్ చేశారు. ఫ్లెక్సీ పెట్టారు. భారీ కేక్ కట్ చేశారు. అలాగే చిత్రపటాలకి పూలాభిషేకాలు చేస్తారు. పాలాభిషేకాలు చేస్తారు. ఇవన్నీ అందరికీ జరుగుతూ ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి కాస్తంత ఎక్కువ చేస్తా ఉంటారు. అయితే ఇప్పుడు అది ఆ అభిమానం శృతి మించిపోయి అతిగా మారిపోతుందా? ఎందుకు అంటే తాజాగా నిన్న 2 చోట్ల చాలానే జరిగినాయి. కానీ ప్రధానంగా అంటే మరీ క్రూరంగా అనిపించినవన్నమాట ఇవి. పొట్టేళ్ళని నరికేసి ఆ రక్తంతో అభిషేకం చేయడం. ఎందుకంటే ఆ విజువల్స్ కూడా చూపించలేం యూట్యూబ్ నిబంధనల ప్రకారం. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలాగే ఎవరో ఒక వ్యక్తి అప్పట్లో రఫా అంటేనే అది పెద్ద హడావిడైంది. అతన్ని అరెస్ట్ చేశారు. ఇవన్నీ జరిగాయి. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఉంటే ఉంటాం, పోతే పోతాం, ఏ నా కొడుక్కి భయపడాల్సిన అవసరం లేదు అంటూ ఒక ఫ్లెక్సీ. దాని మీద కూడా అతన్ని కూడా అరెస్ట్ చేశారంట. కోర్టు ముందు కూడా హాజరుపరిచారట. అంటే ఇలాంటి ఇన్సిడెంట్లు అంటే అతి చేస్తున్నారా? లేదంటే అభిమానం పీక్ లెవెల్కి వెళ్ళిపోయి చివరికి జగన్కే మచ్చ తెచ్చిపెట్టేలా ఉన్నాయి నిర్ణయాలు? అభిమానులు ఆలోచించాల్సింది ఏంటి? ఎందుకు ఇలా తయారవుతున్నారు? వీటంటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, అంటే మామూలుగా పూలాభిషేకాలు వాళ్ళ అభిమానాలను చాటుకోవడాలు, భారీ గజమాలు వేస్తుంటారు. ఆయన వస్తే భారీ కటౌట్లు పెడతారు. ఓకే, ఇవన్నీ తప్పేం లేదు. కానీ అంతకు మించి శృతి మించుతున్నాయా? నిన్న మరీ క్రూరంగా 2 పొట్టేళ్ళని అక్కడ నరికేసి ఆ రక్తం పోసేసి ఆ పొట్టేళ్ళని కూడా అక్కడ పెట్టి వీడియోలు తీసి ఫోటోలు తీసి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతారు. అంటే చూడడానికి కొంచెం క్రూరంగా ఉంది. అది అభిమానం ఆ లెవెల్ అవసరమా అనేది కూడా ఒక ప్రశ్న. ఎలా చూడాలి? బేసిక్గా వాళ్ళు అక్కడ నాన్ వెజ్ భోజనం పెట్టాలనుకున్నారు, పొట్టేళ్ల భోజనం పెట్టాలనుకున్నారు. ఇది అతి తెలివితేటలు ప్రదర్శించారు, అతి చేశారు. ఇదే కాదు, వాళ్ళలో చాలా మందికి ఉన్నటువంటి దిక్కుమాలిన జబ్బదే. కార్యకర్త ఎలా తెలివిగా ప్రవర్తించాలి అంటే, ఇప్పుడు అవతల వాళ్ళు విమర్శిస్తున్నప్పుడు సంస్కారయుతంగా తిప్పికొట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎరువులు అద్భుతంగా ఇచ్చాం అని చెప్తున్నారు. అయ్యా, మీరు అచ్చెన్నాయుడు గారు నమస్కారం, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని. మా ఊళ్ళో ఎరువులు దొరకటం లేదు, 400 రూపాయలు 450 రూపాయలకి ఈ షాపుల దగ్గర కట్టుకుంటున్నాం మేము. మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. మీరు ప్రభుత్వంగా అబద్ధం చెప్తలేదని అనుకుంటున్నాం, మీకు తప్పుడు సమాచారం ఇచ్చారేమో చూసుకోండి. లేదు, రైతులందరూ కోటీశ్వర్లు అవుతున్నారు, లేకపోతే అద్భుతంగా సంతోషంగా ఉన్నారు. అయ్యా, మా ఊళ్ళో రైతులు సంతోషంగా లేరు, సరిగ్గా కొనలేదు. మీరు 1700 రూపాయలకు కొంటా ఉన్నారు, 1800లకు కొంటా ఉన్నారు, చివరికి బ్రోకర్లకు 1300లకు అమ్ముకున్నారు, గ్రహించగలరు అన్నారనుకోండి. మొదట్లో అది నార్మల్గానే కనిపిస్తుంది. అవును, కానీ ఎలా లం కొడక అట్ట మాట్లాడతావు అన్నప్పుడు లైకులు ఎక్కువ వస్తాయి. అదే కదా. ఇప్పుడు మనం మాట్లాడేటటువంటిది ఇట్లాగా పాజిటివ్గా మాట్లాడితే ఎక్కదు. నా డాష్ డాష్ గాడు, ఈ డాష్ డాష్ గాడు అని మాట్లాడితే బోల్డ్ వస్తాయి, మంచి వ్యూవర్షిప్ వస్తుంది. కానీ అట్లాంటి కుసంస్కారానికి మనం పోవట్లేదు, సంస్కారయుతంగా మాట్లాడుతున్నాం. నిర్మాణాత్మకమైన చర్చ జరగాలి ఏ అంశం మీద. రాజకీయం అనేది నిర్మాణాత్మక చర్చకి వేదిక. పుట్టినరోజు జరుపుకోవాలి, భోజనాలు 10 మందికి, అది పెట్టింది వాళ్ళు భోజనాలే అక్కడ. ఈ రక్తపు వ్యవహారం, ఈ తెలివితేటలే మైనస్. ఎవడికో గొలగాడు, అది మందు కొట్టి చేస్తాడు, మందు కొట్టకుండా చేస్తాడు, ఓవర్ బిల్డప్. ఇదివరకు సినిమా వాళ్ళకి కూడా ఇట్లాగే చేసేవాళ్ళు, బలు. అప్పుడు తిట్టుకున్నాం మనం. రెండవది, అక్కడేవో సత్యసాయి జిల్లాలో ఇళ్ల ముందు బాణాసంచా కాలుస్తుంటే ఒక గర్భిణి కొంచెం అవతలకి వెళ్ళి చేసుకోండి అంటే కొట్టారట. అండ్ కాళ్ళు ఎరగ కొట్టాలా, రోడ్డు మీద కొట్టాలండి. ఏంటది గర్భిణిని కొట్టేది ఏంది? అసలు నీ ఇంటి ముందు కాల్చుకోవాలి, వాళ్ళ ఇంటి ముందు నువ్వు వెళ్ళడం ఏంది, దానికి కొట్టడం ఏంది? ఇంకొకటి, వాడెవడో రఫా మేము వస్తే నరికేస్తాం, నరకడానికే నిన్ను ఎన్నుకోవాల్సింది. ఇదే వీళ్ళకి డిసడ్వాంటేజ్. నిజంగా అట్ట చేయగలుగుతారా? పోనీ జగన్ ఈ మాటలు మాట్లాడుతున్నాడా? లేదు. నేల నాకిస్తాను ఇట్లాంటి పదాలు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ మాటలతో పోల్చుకుంటే ఇక్కడైనా అట్లాంటి మాటలే. అదే కదా. కానీ ఇక్కడ తప్పు పడుతున్నాం, అక్కడ రైట్ అంటున్నాం. బేసిక్గా రెండు తప్పే. మనం ఆ రోజు కూడా తప్పను, ఏంటి ఇప్పుడు ఆయన కూడా అంటున్నారు రాజ్యాంగబద్ధంగా. ఎస్, రాజ్యాంగబద్ధం. ఇప్పుడు మన జగన్ చెప్పింది ఏంటి, ఏమన్నాడు? నేను వచ్చి రేపు పొద్దున కాంట్రాక్టర్ని కొడతానలా, కాంట్రాక్టర్ని 3 నెలల్లో జైల్లో పెడతానన్నాడు, శిక్షిస్తామన్నాడు. అదే కదా, అది అనాలా?
చట్టబద్ధంగా శిక్షిస్తామన్నారు అక్కడ. ఉమ్, చట్టబద్ధంగా నువ్వేమైనా చేస్తానని చెప్పు. ఉమ్, ఇప్పుడు గిట్టుబాటు ధరలు రావట్లేదు రైతుకి, ఉమ్, మెన్షన్ చేయి. ఎరువులు సక్రమంగా అందట్లేదు, మెన్షన్ చేయి. రైతుల దగ్గర ధాన్యం మేము సేకరిస్తున్నాం అంటున్నారు, అక్కడ చూస్తే సేకరించలేదు, మెన్షన్ చేయి. ఉమ్, లేదా అందులో ఏదో ఒక సాకు చూపెట్టి తక్కువ కొంటున్నారు, మెన్షన్ చేయి. దాన్ని నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు అంటే అయ్యి లేదు, హాస్పిటళ్ళలో ఆరోగ్యశ్రీ తీసుకోవట్లేదు, జనాలు సఫర్ అవుతున్నారు, మెన్షన్ చేయి. ఫీజు రియంబర్స్మెంట్ లేక పిల్లలకి కోళ్ళలో ఇబ్బంది అవుతుంది, మెన్షన్ చేయి. ఇవి నిజమైన ప్రజా సమస్యల్ని ఫోకస్ చేయడం ఒక కార్యకర్త పని. ఉమ్, ఇప్పుడు అది చెయ్యట్లా. ఉమ్, చెయ్యకపోగా కార్యకర్తలు కొంతమంది, అందరూ కాదు, ఇప్పుడు చాలామంది మారారు, 100కి 90 మంది మారారు. ఓ 10% మాత్రం ఇట్లాంటి వాళ్ళు ఉంటున్నారు. అది వైసీపీకి మైనస్సే కానీ వైసీపీని అధికారానికి ఇంకో 5 ఏళ్ళు దూరం చేసేదే కానీ ప్రయోజనం కాదు. ఉమ్, అవతల వాళ్ళు దాన్నే అడ్వాంటేజ్గా తీసుకుంటారు, ఉమ్, దాన్నే దుర్మార్గంగా చిత్రీకరిస్తారు అక్కడ. అవును. ఉమ్, ఉమ్. కానీ ఒకటి సార్, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చాలా గ్రాండ్గా చేస్తుంటారు ఇలాంటి వేడుకలు, ఈయన చేస్తూ ఉంటారు, తప్పేం లేదు. కాకపోతే ఈ ఫ్లెక్సీల సంస్కృతిని, దీన్ని నిజంగా అంటే రాయడం అయితే తప్పే, నేను దాన్ని ఏమనట్లేదు, కానీ దీన్ని అంత నేరంగా పరిగణించాల్సిన అవసరం ఉందా? ఇంతకుముందు వేరే పార్టీల నాయకులు అలా ఫ్లెక్సీలు పెట్టలేదా, అలాంటి చేయలేదా? వీళ్ళంటే మొన్న ఆయన కూడా అన్నాడు, అది రప్ప రప్ప అనే సినిమా డైలాగు, వీళ్ళు కూడా నేను పెట్టింది ఏంటి, ఉంటే 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 ఉంటాం, పోతే పోతాం, ఏ నా కొడుక్కి భయపడాల్సిన అవసరం లేదు. అంటే నేను ఈ కామెంట్ని సపోర్ట్ చేయట్లేదు, ఇక్కడ అండర్లేను. కాకపోతే దీని మీదే ఒక ఫ్లెక్సీ పెట్టినంత మాత్రం కేసులు పెట్టడం, ఇది ఏ రకమైన భయపెట్టే రాజకీయం? అదే కాకుండా ఏదో నరుకుతామనో ఏదో అన్నారట దాంట్లో, ఆ ఫ్లెక్సీలో. ఉంటే ఉంటే పోతే పోతాం అనేటటువంటిది ఒక ఆస్పెక్ట్. అవును, నరుకుతామనో ఏదో అన్నారట, అదైతే తప్పే. ఎవరిని నరుకుతాడు, ఎవరిని ఎందుకు నరుకుతాడు? బేసిక్గా అవును, ఉంటే ఉంటాం పోతే పోతాం అనే ఫీలింగ్ ని క్రియేట్ చేయడంలో తెలుగుదేశం సక్సెస్ అయింది. వాళ్ళ రకంగా చెప్పాలంటే జగన్ కి దూరమైన కేడర్ని దగ్గరికి చేశారు వీళ్ళు. ఇప్పుడు ఈ కేసులు పెట్టడం ద్వారా వీళ్ళేం జగన్ కి దూరం అవ్వరు, దగ్గర అవుతారు ఇంకొంచెం. కానీ మిగతా తటస్థుల్ని దూరం చేయడమే ఇక్కడ ఉద్దేశం. వీళ్ళ వల్ల జరుగుతుంది కూడా అక్కడ. ఇంకోటి ఏంటంటే, ఇదివరకు మోడీని గురించి ఎన్ని తిడతా పెట్టాం, లేకపోతే ఎన్ని కామెంట్లు చేసాం, మాదచ్చదులు ఇవన్నీ మాట్లాడుకోలేదా? అప్పుడు అలా మాట్లాడితే అందులో తప్పే ఉందన్నారు. అవును, తప్పు అంటున్నారు. అందులో తప్పే ఉందన్నారు. అది మాదచ్చదులు, బోషడీకేలు అట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు అయ్యేమో ఆగ్రహంతో వచ్చిన ఆవేశం. ఇప్పుడు వీళ్ళు చేసినప్పుడు అదే ఒకళ్ళు చేస్తే శృంగారం, ఇంకోటి చేస్తే విచారం, అది కామన్ ఇక్కడ ఆంధ్ర. దానికి కాదనడానికి ఏం లేదు. అంటే కృష్ణా జిల్లా ఈ గరికిపరిలో పెట్టిన ఫ్లెక్సీలు అయితే ఓకే, వీళ్ళు ఇందులో మరి నరుకుతామని పదం ఉందో లేదో నాకు తెలియదు, నేను చూసిన దాంట్లో అయితే ఆ పదం లేదు. అంటే ఉంటే ఉంటా పోతా పోతామంటే సార్, ఇప్పుడు వరుసగా కేసులు పెడుతున్నారు, పోతే పోతామంటే జైలుకి పోతామని అర్థం, దాని అర్థం అంతే తప్ప మేము ఎవరికి భయపడడం అనేది అక్కడ. అది కూడా తప్పేం లేదు, ఆ పదంలో అయితే తప్పలేదు. అది ఏదో 10th క్లాస్ చదివే వాళ్ళు, ఇంటర్ చదివే 2 కుర్రోళ్ళు పెట్టారంట ఫ్లెక్సీ, వాళ్ళిద్దరినే అరెస్ట్ చేశారు, కేసు పెట్టారు, మ్యాజిస్ట్రేట్ మీద కూడా తీసుకెళ్లారు. సదరు దాని పేరేంటది, ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళని కూడా సీజ్ చేశారట. అదే 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 కోర్టులకు వెళ్ళాలి వాళ్ళు, తర్వాత ఏంటనేది నడుస్తాయి. అంటే ఇక్కడ నుంచి ఇలాంటి ఫ్లెక్సీలు అది పెట్టినప్పుడు కూడా వైసీపీ కార్యకర్తలు కానీ జగన్ అభిమానులు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలేమో. అంటే ముందు అసలు ఆ రఫా అనే దరిద్రాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకుంటారు? వాడెవడో అప్పుడు పెట్టాడు, జగన్ కూడా అది ఏమన్నాడు, సినిమా డైలాగ్ మా వాళ్ళది కాదన్నాడు. అవును, కానీ దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు కూడా వాడుతున్నారు. అవును, రఫాలు నరుకుతామనే పదం, రఫా అంటేనే నరుకుతామనే అర్థం వచ్చేసింది. అది ఎంత తక్కువ కోస్తే అంత మంచిది. అసలు అది కుయ్యొద్దు. ఎవడిని ఎవడు నరుకుతాడు, ఎవడబ్బా సొమ్ము ఎవడికి ఇచ్చారు, నువ్వెవడు చంపడానికి మనుషుల్ని? ఇంకేమన్నా లైసెన్స్ టు కిల్ అని మధుబాబు నవల్స్ ఉండే డిటెక్టివ్లే, అట్లా వీళ్ళు ఏమన్నా లైసెన్స్ తీసుకున్న వాళ్ళ చంపడానికి ఎవడిస్తున్నాడు వీడికి లైసెన్స్లు? బేసిక్ గా ఒకటి మీరు అన్నట్టు ఆ పాయింట్లు అయితే తప్పు ఉండదు, పోతే పోతాం అన్నటువంటిది మేము జగన్ వెంట ఉంటాం అన్నట్టు. చస్తే చస్తాం, మేము జగన్ వెంట ఉంటాం అంటే తప్పులేదు అందులో. కానీ రఫా అన్న పదం దగ్గరకు వచ్చేటోడికి తేడా వస్తుంది. బేసిక్ రఫ్ అంటే నరుకుతామని కదా అక్కడ. అదే కదా ఆ డైలాగ్ ఇలా వాడేస్తున్నారు. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు కానీ కార్యకర్తలు కానీ ఒక హెచ్చరిక ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా, భవిష్యత్తులో ఎలాంటి రిపీట్ అవ్వకుండా? వాళ్ళు చెయ్యరు, వాళ్ళు చేసినా వీళ్ళు వినరు.
అక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఉంది పార్టీ అధినాయకత్వానికి కార్యకర్తకి. ఉమ్, అదేదో ఇప్పుడు ఏదో సంస్థాగత నిర్మాణం అంటున్నారు కదా, ఉమ్, రేపు మార్చి ఉగాదికి ఏమో పూర్తవుతుందట అందరికి ఐడి కార్డులు ఇవన్నీ. ఉమ్, అప్పుడు ఏమన్నా చెప్పడానికి కుదురుద్దేమో కానీ ఉమ్, ఇప్పుడైతే కుదరదు. ఎందుకంటే ఇదివరకు పవన్ కళ్యాణ్ అంటుండేవాడు చూడండి, ఉమ్, నా అభిమాని వేరు నా కార్యకర్త వేరు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో అట్లాంటి యాక్షన్ ఉంది. లైక్ అతను ఏది కిరణ్ రాయల్ జనసేన నేతను ఎప్పటికీ చెప్తాడు కానీ కిరణ్ రాయల్ని సస్పెండ్ చేసి ఎప్పుడు తీసుకున్నారు అతను వెనక్కి, ఉమ్. లేకపోతే అట్లాగా అనేక మంది ఉన్నాయి అక్కడ నిన్న suspend కూడా చేసినవి ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ లో ఎక్కువ కంప్లైంట్లు వస్తున్నాయి, మీరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు బళ్ళు మీద వెళ్ళినప్పుడు 2 వీలర్స్ మీద వెళ్ళినప్పుడు చాలా ఇదిగా ఉంటున్నారు, ప్రమాదాలు మీ వాళ్ళు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పి కంప్లైంట్ ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు నిన్న ఆయన. అంటే అట్లాగే ఏమన్నా జగన్ గారు కూడా ఎందుకు చెప్పకూడదు అని? అదే అనేది ఆయన చెప్పాలి, ఆ విధంగా ఉండాలి. ఆయనకి అది అలవాటు లేకపోవడం అదో పెద్ద నష్టం ఖచ్చితంగా. ఉమ్, పవన్ నిన్న పదవి బాధ్యత అనే ప్రోగ్రాం పెట్టి పదవి అంటే అహంకారం కాదు బాధ్యత అని చెప్పి అవును, ఇక్కడ ఈయన ఎప్పుడు అని చెప్పారు. అది అదే ఈయన చంద్రబాబు గారు కూడా చెప్పలేదు అనుకోండి, అది అదే గడిచిపోతుంటది అట్లాగా. రైట్. సో ఏది ఏమైనా ఒక అతి అభిమానం అది క్రూరత్వంగా మారిపోతుందా? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానులు చాలా మంది ఎక్కువే ఉంటారు, అభిమానం చాటుకోండి తప్పేం లేదు, కానీ ఈ తరహా ఫ్లెక్సీలు పెట్టడం, ఈ తరహాగా ఆ పుట్టేళ్ళు, ఆ రక్తాభిషేకాలు ఇవైతే మాత్రం జనాల్లో నెగిటివ్గా వెళ్తున్నాయేమో ఒకసారి చూసుకుంటే మంచిది.